కేటీఆర్ తీసుకొచ్చిన చట్టాల వల్లే బీసీ రిజర్వేషన్ల మెడకి గుదిబండలా తయారయ్యారని సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. ఏమంటారు మీరు? ఇప్పుడు మా కేటీఆర్ గారు డ్రామారావు అయితే శాసనసభలో ఎందుకు మద్దతు పలుకుతారండి? ఒకటి. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీగా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఈరోజు అంటే అఖిల పక్షానికి ఆహ్వానం పలికి అన్ని పార్టీలతోటి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను తీసుకుపోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు సంతకం పెడితేనే చట్టమైంది అనేది విషయం అందరికి తెలుసు. 42% అన్ని పార్టీలు మద్దతు పలికినాయి తెలంగాణలో. నీ ఒక్కడో కష్టపడితే కాలే. నిర్ణయము కాంగ్రెస్ పార్టీది అయితే దానికి మద్దతు పలికినాయి అన్ని పార్టీలు కదా. మరి అఖిలపక్ష నీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక డేట్ను ఫిక్స్ చేసి మరి అందరికీ ఆహ్వానం పలికి అఖిలపక్షంతో నీవు పోతే అది నిజంగా కూడా ఏ కుట్రపూరితం లేకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 42% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజల వద్దకు వెళ్ళేది. ఈరోజు ఒంటరిగా పోవడానికి కారణమే. అందుకే మా కేటీఆర్ గారు అన్నారు, అరే ఏం డ్రామాలు ఆడుతురు భయ్ ఇవన్నీ. మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు రాష్ట్రపతి గారికి ఎవరన్నా బిల్లు పంపుతారా అండి? ఎవరన్నా నిజంగా సోయినోళ్ళు మరి చదువున్నోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు వెంబడి రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఉన్నారా? రాజ్యాంగం తెలియని ఉన్నారా? తెలియదండి. కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ సెక్రటరీకి పంపాలి, ప్రధానమంత్రి గారికి పంపాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి చట్టం చేసి. ఇది ఎక్కడి పంచాయతీ అండి? నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు అని అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి రేవంత్ రెడ్డి తలంచిండు కాబట్టే ఇలాంటి అన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ను బుట్టదాఖలు చేయడానికి ఇదంతా పంచాయతీ చేస్తూ ఉన్నాడు. రెండవదండి, ఈరోజు మీరు గమనించాలి, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నదే అనుకుందాం. రాష్ట్రపతి గారు ఏం చేయాలి? వెంటనే మీరు తప్పు పంపిండ్రు, ఆర్టికల్ 31(c) కింద పంపిండ్రు, ఆర్టికల్ కింద పంపిండ్రు అని చెప్పి దాన్ని రిటర్న్ చేయాలి. ఆ రాష్ట్రపతి గారన్నా మరి రిటర్న్ చేయకుండా ఈరోజు అంటే మీకు ఒక విషయం చెప్తానండి. నిజంగా కూడా ఈరోజు దేశ దుష్మన్ ఎవరంటే కాంగ్రెస్, రెండవ దుష్మన్ ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకని చెప్తా ఉన్నా, బీసీల దుష్మన్లు ఇవి. ఆనాడు నెహ్రూ కాలం నుండి పట్టుకుంటే ఈ రోజు వరకు. ఇంకొకటి విజయార్య గారు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి కూడా అన్నారు, మీ సొంత పార్టీలో ఉన్న నేతలు ఉన్న ఒకళ్ళకేమో బీసీలు అంటే గౌరవం ఇస్తున్నాం అంటున్నారు కొత్తగా, ఇంకొకళ్ళేమో బీసీలు అంటే రిజర్వేషన్కి సుముఖత లేదు, వ్యతిరేకత ఉందని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడండి. అంటే ఇంకొకటి మీరు ఇందాక మాట్లాడారు, ఏదైతే అఖిలపక్ష సమావేశాలు గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అఖిలపక్ష సమావేశాలు మీరు ఏర్పాటు చేశారు? ఏ సమస్య వచ్చినా అన్ని రాజకీయ పార్టీలని మీరు కలుపుకు వెళ్ళారా అన్న ప్రశ్న మీకు కూడా ఎదురవుతుంది. ఏమంటారు సార్? నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు సరే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాడు మేము చేసినామా చెయ్యలేదా ఈ రోజు నన్ ఆఫ్ ది మ్యాటర్. ఈ రోజు నువ్వు చేయదలుచుకున్నావు కదా, నువ్వు చేసేదాన్ని సరిగ్గా చెయ్యదా? ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ డ్రామా ఆడుతుంది, క్రెడిట్ గోస్ టు అనే దాంట్లో. ఈ రోజు కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది. మేము ఇరు పార్టీలకు సవాల్ విసురుతా ఉన్నాం. సమర్థిస్తున్నాం కదా అన్నప్పుడు మీరు అయిన దారిలో రాజ్యాంగబద్ధంగా ఎందుకు అమలు చేస్తలే? ఆర్డినెన్స్ ఎందుకు? ఆర్డినెన్స్ ఏ సందర్భంలో తెస్తారు? ఇంత పెద్ద బీసీ రిజర్వేషన్ బిల్లును ఆర్డినెన్స్ తోటి పాస్ చేస్తారండి ఎవడన్నా? నాకు అర్థం కాదు. ఉందా ఏమన్నా ధ్యాస ఉందా? సోయుందా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? అందుకోసం మేమేమంటున్నామంటే డ్రామాలు ఆడొద్దు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడొద్దు. ఖచ్చితంగా అమలు చేయండి. శివలాల్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. శివలాల్ గారు క్వశ్చన్ అయితే అడగండి, టైం అయింది కదా, ఏదో అడుగుతున్నారు. అదే అయితే విజయార్య గారికి ఒకవేళ అఖిలపక్షం పిలిచినాం అనేది బహుశా తెలియదేమో, ఒకసారి అది తెలుసుకోమనండి. అఖిలపక్షం పిలవడం జరిగింది. అఖిలపక్షంలో బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, రానని చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అఖిలపక్షం పిలిస్తే హైదరాబాద్